కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా భావ కాలుష్యం అనే ఈ కాలం కథను వినిపించబోతున్నాను. మొన్న శుక్రవారం దాకా ఆదివారం వినిపించడానికి చేతిలో కథేమీ లేకుండా కూర్చొని ఇంకొక్క రోజే టైం ఉండటంతో అప్పటికప్పుడు ఆలోచించి ఈ కథను రాసి నిన్న శనివారం రికార్డ్ చేసి సాయంత్రానికి షెడ్యూల్ చేశాను. కనుక ఇది ఇంకా రాసిన ఇంకైన ఆరని ఫ్రెష్ కథ అని చెప్తూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భావ కాలుష్యం అనే ఈ కథలోకి వెంటనే ప్రవేశిస్తాను. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చొని అరగంట నుంచి తయారవుతున్న ఉర్వి రెడీ అవటం కాలేదు. ఏవేవో క్రీములు పులిమింది ఆ ఫేస్కి. ఐ ల్యాషెస్, ఐబ్రోస్ దిద్దుకుంది. లిప్స్కి లిప్స్టిక్ పెట్టి కట్ చేసిన జుట్టును కోమ్తో వెనక్కు దువ్వింది. జీన్స్ ప్యాంటు, స్లీవ్లెస్ టాపు వేసుకొని వెస్ట్ దగ్గర సర్దుకుంటూ అటు తిరిగి ఒకసారి ఇటు తిరిగి మరొకసారి చూసుకుంది. ఆ సమయంలో తల్లి సంజన ఆ గదిలోకి వచ్చి వెనక నుంచి కూతుర్ని చూస్తూ, ముఖానికి అవి పూసి ఇవి పూసి మేకప్ బాగానే చేసుకుంటావు, కానీ ముఖాన ముత్యమంత బొట్టు పెట్టుకోవు అంది. బొట్టేంటి అసహ్యంగా, మోడర్న్ గర్ల్స్ ఎవరు బొట్టు పెట్టుకోరు అంది ఉర్వి. పెట్టుకోకూడదు అని ఎక్కడన్నా రాసుందా? పెట్టుకోరు, అది ఫ్యాషన్. పెట్టుకుంటే నీలా లేక అమ్మమ్మలా ఉంటా. ఈసారి కొంచెం గొంతు పెంచుతూ అంది ఉర్వి. ఒక పక్కన ఉడకపోస్తుంటే మెడల మీదకి పడేలా ఆ జుట్టును అలా విరబోసుకోవటం ఎందుకు? క్లిప్పో రబ్బర్ బ్యాండో పెట్టుకోవచ్చుగా అంది ఈసారి. మమ్మీ, నన్ను ఇరిటేట్ చేయకు, నాకు అసలే టైం అవుతోంది అంటూ నిన్ను పట్టించుకోవటం లేదు అని అర్థం వచ్చేలా విసురుగా రూములో నుంచి బయటకు వస్తూ బ్రో అని పెద్దగా కేక పెట్టింది. యాస్ సేస్ అన్న కేక అవతల నుంచి వచ్చింది సమాధానంగా. సిస్సేంట్రా అంది సాగర్ వంక ముఖం చిట్లించి చూస్తూ. నువ్వు నన్ను బ్రో అంటావుగా, అందుకని నిన్ను నేను సిస్ అని పిలుస్తున్నాను అన్నాడు సాగర్. రెడీనా అని అడిగింది ఉర్వి. రెడీనే, పద, నిన్ను నీ కాలేజీ గేటు దగ్గర పడేసి నేను కాలేజీకి వెళ్ళాలి. పడేయటం ఏంటి పడేయటం? నేనేమన్నా లగేజ్నా? డ్రాప్ చేసి అని అనలేవా? నీకు బాగా ఎక్కిందిరా పొగరు, బాయ్నని తెగ రెచ్చిపోతున్నావు అంటూ హై హీల్స్ టకటకలాడించుకుంటూ వెళ్ళి అన్న వెనుక బైక్ మీద అటొక కాలు ఇటొక కాలు వేసి కూర్చుని భుజాల మీద చేతులు వేసింది ఉర్వి. వెళుతున్న కూతుర్ని కొడుకుని గుమ్మంలో నించుని చూస్తూ సంజన కూతురి ఫాస్ట్నెస్, హై పిచ్లో మాట్లాడే ఆ తీరు, ఆ ఓవర్ కాన్ఫిడెన్సు చూసి తనలో తనే నవ్వుకుంటూ, ఒకప్పుడు ఈ వయసులో మేము ఎలా ఉండేవాళ్ళం? ఏ పని చేసినా మెల్లిగానే తప్ప ఈ దూకుడు ఉండేది కాదు. కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకొని ముడుచుకొని కూర్చోవటమే తప్ప ఇలా టూ వీలర్ మీద అటొక కాలు ఇటొక కాలు వేసుకొని కూర్చొని ఎరగం. ఏం మాట్లాడినా అమ్మా అని పిలిచినా నాజూకు గొంతుతోనే తప్ప ఇలా కేకలు పెట్టడం తెలియదు. కొంచెం పెద్దగా గొంతు లేపితేనే ఎందుకలా అరుస్తున్నావు అని అమ్మ కోపం చేసేది. నాన్న సైతం పిల్లలమైన మేము పద్ధతిగా ఉండకపోతే మమ్మల్ని కాక అమ్మని కోపం చేసేవాడు. ఆడపిల్లలకు చెప్పవా నువ్వు అంటూ. పెళ్ళై ఇక్కడికి వచ్చాక అంతే, ఇంటి కోడలు ఇలా ఉండాలి అలా పనిచేయాలి అంటూ అత్తమామలు, ఇంటి ఇల్లాలంటే పొందికగా ఉండాలి అని భర్తగారు ఆర్డర్స్ జారీ చేసేవాళ్ళు. అవన్నీ అప్పుడు తెలియలేదు, కానీ వయసు పెరిగి మనసు ఎదిగి ఆలోచన దృక్పథంలో కొంత మార్పు వచ్చాక నేనెలాగూ ఫ్రీడమ్ లేకుండానే పెరిగాను. ఈ కాలం ఆడపిల్లలైనా కాస్త స్వేచ్ఛగా పెరగని అని తన మనసులోనే అంతర్గతంగా ఏ మూలో చిన్న కోరిక ఉందో, లేక కాల ప్రభావం
బయటి స్నేహితుల ప్రభావమో కానీ ఉర్వి చాలా మోడర్న్ డ్రెస్సింగ్కి, ఫ్యాషన్స్కి, పోకడలకు అలవాటు పడిపోతూ వచ్చింది. కొంతవరకంటే పర్వాలేదు, తప్పదు అని అనుకొని చూసి చూడనట్టు వదిలేసి ఊరుకున్న దాని ఫలితమేమో కానీ ఇప్పుడు ఇది కొంచెం ఓవర్ చేస్తోందేమో అని అనిపిస్తోంది అనుకుంది సంజన. తెలుగు పండితులైన వాళ్ళ తాతగారు బారసాల రోజు దీనికి భూమి అన్న అర్థంలో మంచి అర్థవంతంగానూ ఉంటుంది, మోడర్న్గానూ ఉంటుంది, ఈ కాలానికి తగ్గట్టు అని అనుకొని ఉర్వి అని పేరు పెట్టారు. భూదేవికి ఓపిక సహనాలు ఎక్కువట. దీనికి మాత్రం అవి అస్సలు లేవు. ఎప్పుడు చూసినా చిరుమురులాడుతూ ఉంటుంది. అరవటం తప్ప మాటలు రావు అన్నట్టు ఇంట్లో ఉన్నంతసేపు రంకిలే. ఇంట్లో ఏంటి, బయట అంతేనట. సాగర్ చెప్తుంటాడుగా, వాడికి తెలుస్తుంటాయి అది ఎక్కడ ఎవరిని అరిచింది, ఎవరితో గొడవ పెట్టుకుంది వంటివి అన్నీ. ఇంటికి వచ్చాక దాన్ని అరుస్తుంటాడు. మగపిల్లాడైనా వాడు నయం. ఒంటి నిండా బట్టలు వేసుకుంటాడు, క్రాఫ్ తవ్వి నీట్గా తయారవుతాడు, పద్ధతిగా మాట్లాడతాడు. ఇది చూస్తేనేమో వాడికి ఆపోజిట్. ఇంతవరకు తెలియలేదు కానీ ఇప్పుడు అనిపిస్తోంది దీని నేచరు, దీని బిహేవియరు ముందు ముందేమైనా సమస్యలు తెచ్చిపెడతాయా అని అనుకుంది సంజన. ఏంటి, పిల్లలు వెళ్ళి చాలాసేపైనా అలాగే ఏదో ఆలోచిస్తూ గుమ్మంలో నిల్చుండిపోయావు? వెనక నుంచి భర్త హరీష్ అడగటంతో తల తిప్పి వెనక్కు చూసి ఏం లేదు అంటూ లోపలికి వచ్చింది సంజన. ఉర్విని చూస్తుంటే ఇది మరీ టూ మచ్ ఫాస్ట్ అన్నట్టుగా తయారవుతోందేమో అని అనిపిస్తోంది. ఆ దూకుడును కాస్త కంట్రోల్ చేయకపోతే రేపు ప్రాబ్లమ్స్ వస్తాయేమో చూసుకో. తల్లి పెంపకం అని నిన్నే అంటారంతా అన్నాడు హరీష్ భార్యను ఉద్దేశించి. దాంతో చటక్కున తల పక్కకు తిప్పి కోపంగా భర్త వంక చూస్తూ, ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండేది. తల్లి పెంపకం అని నన్నే ఎందుకంటారు? మీ పాత్ర, మీ బాధ్యత ఏమీ లేవా పిల్లల పెంపకంలో? వాళ్ళు నా పిల్లలు మాత్రమేనా, మీ పిల్లలు కారా? ప్రతిదానికి ఆడవాళ్ళు నేరటం మీ మగవాళ్ళకు బాగా అలవాటైపోయింది. ఇదిగో ఇలాంటి మీ మగబాసిజం కాపురాలు చూస్తూ పెరుగుతుండటం వల్లే ఈ కాలం ఆడపిల్లలు అలా స్వతంత్ర భావాలతో అంత ఫాస్ట్గా తయారవుతున్నారు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా విసురుగా కిచెన్లోకి వెళ్ళింది సంజన. ఆ రోజు మధ్యాహ్నం సంజన తన బెడ్రూమ్లో కునుకు తీస్తోంది. పిల్లలు సాగర్, ఉర్వి మధ్య హాల్లో దేనికో వాదన పడుతున్నారు. తండ్రి ఇంట్లో లేకపోవటం వల్ల గట్టిగానే మాట్లాడుకుంటుండటంతో మెలకువ వచ్చింది సంజనకు. అయినా లేచి బయటకు వెళ్లకుండా అలాగే వింటూ పడుకుంది. ఏంటే ఉర్వి, ఈరోజు ఎవరో మీ కాలేజీ అబ్బాయిని కొట్టావట? అవును కొట్టాను. పక్క నుంచి నేను వెళ్తుంటే నన్ను చూసి అదోలా ఎగతాళిగా నవ్వాడు. శివంగి అన్నాడు. ఎందుకు నవ్వుతున్నావు అని దగ్గరికి వెళ్ళి అడిగి ఇప్పుడేమన్నావు మళ్ళీ అను అన్నాను. నిన్నలేదు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. చంప మీద ఒక్కటిచ్చాను. నీకు బాగా టెక్ ఎక్కువైందే. ఎవరు ఎటువైపు చూస్తున్నా నీ వైపే చూస్తున్నారని అనుకోవటం, ఎవరు ఏ మాట అన్నా నిన్నే అన్నట్టు ఫీల్ అయిపోవటం, నువ్వు చాలా అందగత్తెవని, ఫ్యాషనబుల్ గర్ల్వని, మగపిల్లలంతా నీకోసం పడి చస్తున్నారని భ్రమపడుతుండటం చేస్తుంటావు. నిన్ను చూడటం తప్ప మగపిల్లలకి ఇంకేం పనిలేదా అన్నాడు సాగర్. అవును, వాళ్లకు పనేం లేదు. ఆడపిల్లనగానే ఒళ్ళు మరిచి ఇష్టం వచ్చినట్టు టీచ్ చేస్తారు అంది ఉర్వి. నేను మగపిల్లాడినే. నేను కోయిడ్లోనే చదువుతున్నాను. మేము ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర చేరినప్పుడు ఏదో సరదాగా మాట్లాడుకుంటాం. అంత మాత్రాన ఏ ఆడపిల్ల వచ్చి నన్ను కానీ మా ఫ్రెండ్స్ను కానీ ఎప్పుడూ కొట్టలేదే. నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు భయపడే రకం ఆడపిల్లలు. మా కాలేజీలోనూ ఉన్నారు ఆ టైపు. కానీ నేను అలా కాదు. మగపిల్లలు ఎవరన్నా
ఆడపిల్లల వెనకబడి అల్లరి చేస్తే నీకు అక్క చెల్లెళ్ళు లేరా అని అంటారు అంతా. ఇప్పుడు ఆడపిల్లవైన నువ్వు అలా చేశావు గనక నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాను. నీకు అన్నదమ్ములు లేరా? అన్ననైన నేను మగపిల్లవాడిని ఒకడిని ఉన్నా కదా. మీ కాలేజీ మగపిల్లల్ని చూసినప్పుడు వాళ్ళంతా రౌడీలుగా దుర్మార్గులుగా నీ కంటికి ఎందుకు కనపడుతున్నారు? నీకు ఇష్టమైన నీ బాయ్ ఫ్రెండ్స్తో బైకుల మీద పిక్చర్స్కి పార్కులకు పబ్బులకు బాగానే తిరుగుతుంటావుగా, అది తప్పనిపించలేదా? నా బాయ్ ఫ్రెండ్స్తో నేను తిరగటం ఇది ఒకటి ఎలా అవుతుందిరా? వాళ్ళు నన్ను టీచ్ చేయరు, నా కంపెనీని ఇష్టపడతారు, ఎంజాయ్ చేస్తారు. నేను అంతే. నువ్వు తిరుగు నీ గర్ల్ ఫ్రెండ్స్తో, ఎవరొద్దన్నారు? ఈ రోజుల్లో ఇది కామన్నే కదా. ఏంటి కామన్? బుర్రుందా అసలు నీకు? అరే బ్రో, నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారంటే నేను ఊరుకోను. మగపిల్లాడివైతే ఏంటి, నీ కొమ్ములు వచ్చాయా నా మీద బాసిజం చేయటానికి? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటారా? నువ్వెవరు నన్ను అడగటానికి? అలాగా అయితే డాడ్ అడుగుతారులే. కాలేజీలో అబ్బాయిలతో గొడవ పడుతూ వాళ్ళ మీద చెయ్యి కూడా ఎత్తుతున్నావని చెప్తాను. నిన్న మన ఇంటి ముందు ఆటో దిగి ఆ అబ్బాయిని గట్టిగా అరుస్తున్నావు. చుట్టుపక్కల వాళ్ళందరూ తలుపులు తీసుకుని మరీ బయటకు వచ్చి చూస్తున్నారు. ఆ టైంలో మామ ఇంట్లో లేదు కనుక సరిపోయింది. వాడు మొదట మీటర్ ఎంతైతే అంత ఇవ్వమ్మా అని ఇంటికి వచ్చాక ఎక్కువ ఛార్జ్ అడుగుతున్నాడు. ఇవ్వను పో అన్నాను. బ్రో, నేను ఈ కాలం ఆడపిల్లను, డోంట్ ఫర్గెట్ దట్. నేను ఈ కాలం మగపిల్లాడినే మరి అన్నాడు సాగర్. అవును, ఈ కాలం మగపిల్లాడివే, అందుకే నువ్వలా ఉన్నావు, నేను ఇలా ఉన్నా. ఈ రోజుల్లో ఇంతే అంటూ విసురుగా తన రూములోకి వెళ్ళి తలుపులేసుకుంది ఉర్వి. దాంతో సాగర్కి శాంతించక తప్పలేదు. అన్నా చెల్లెళ్ళ ఆ వాదన విన్న సంజనకు గుండెల్లో గుబులు అంతకంతకు పెరిగిపోవటం మొదలుపెట్టింది. ఈ పిల్లేంటి ఇలా తయారవుతోంది? స్వతంత్ర భావాలు గల వ్యక్తిగా, ఏ ఆపద వచ్చినా తనను తాను రక్షించుకోగల శక్తివంతురాలిగా, ఆడది అబల కాదు సబల అని నిరూపించుకోగల ఆత్మబలం కలదిగా ఎదగాలి నా కూతురు అని నేను ఆశించానే గాని మరీ ఇలా పురుషద్వేషిగా, సాటి మనిషి పొడగిట్టని దానిగా తయారవ్వాలని నేను కోరుకోలేదే. రేపు పెళ్లి కావలసిన పిల్ల, ఫలానా వారి పిల్ల ఇలా అని తెలిస్తే ఎవరైనా దీన్ని పెళ్ళటానికి వస్తారా? వచ్చినా వాళ్ళ ముందే ఇది ఏకు మేకై కూర్చుంటే ఎలా అని ఆలోచిస్తూ ఆందోళన పడుతోంది సంజన. సంజన, ఏం చేస్తున్నావు? ఈ వేళప్పుడు పడకేంటి అన్న భర్త హరీష్ గొంతు వినపడగానే చటుక్కున లేచి కూర్చొని, లేదు పడుకోలేదు, ఉట్టిగానే అలా నడుము వాల్చా అంటూ భర్త ముఖంలోకి కళ్ళలోకి చూసే ధైర్యం లేక తల వంచుకొని టీ పెట్టే నెపంతో వంటగదిలోకి వెళ్ళింది. వయసొచ్చిన పిల్లలు, నడివయసు దాటుతున్న తల్లిదండ్రులకు చేయూత అన్నట్టు ఉండాలి కానీ సమస్యాత్మకంగా తయారైతే ఎలా? ఈ మొండిపిల్ల రేపు మొగుడుతో సవ్యంగా కాపురం చేస్తుందా, లేక రోజుకో తగాదా పెట్టుకొని వాదనలతో వాడి బుర్ర వాయగొడుతుందా? హాయిగా ఆనందంగా హుషారుగా సాగాల్సిన జీవితాన్ని ఈ యువత ఎందుకు ఇలా చేజేతులా ప్రాబ్లమాటిక్గా తయారు చేసుకుంటోంది అని అనుకుంటుంటే సంజనకు కొడుకు సాగర్ మనసులో మెదిలాడు. వాడికి ఎంత అవగాహన జీవితం పట్ల, ఏ విషయాన్నైనా ఎంత చక్కగా మేనేజ్ చేస్తాడు అనుకుంది. యువత అంతా అలా కాదు అన్న నిర్ణయానికి వస్తూ, ఈ కాలం ఆడపిల్లల్లో ఈ ఉలికిపాట ఎందుకు? ఆనాటి పురుషాధిక్యతకు ఈనాడు ఈ విధంగా ఎదురు సమాధానం చెప్తున్నారా అని కూడా అనుకుంది సంజన తనలో తాను మల్లగుల్లాలు పడుతూ. ఉర్వి బీటెక్ చేసి ఒక ఎమ్మెల్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ సంపాదించగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు తల్లి తండ్రి. ఉర్వికి చదువులో చాలా తెలివితేటలున్నాయి. జాబ్ ప్లేస్మెంట్ టైంలో
స్టైలిష్ ఇంగ్లీష్ యాక్సెంట్లో చక్కటి ఫ్లూయెన్సీతో బోర్డు మెంబర్స్ని అదరగొట్టేసింది. కానీ లైఫ్ పట్లనే సరైన అవగాహన జ్ఞానం లేదు. మోడర్న్ థింకింగ్ అని తను అనుకుంటున్నదంతా పెడవాదం, పిడివాదం, అనాలోచితం, ఆతృత కలగలిసిన జల్సాల జీవితం, ఎంజాయ్మెంట్, విలువలు వలువలు విప్పుకున్న విచ్చలవిడితనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇష్టారాజ్యం. అందుకే పెళ్లి పేరిట ముకుతాడు వేసి సంసారం అనే కట్టుబాటు గుంజకు బంధిస్తే గాని తన జీవితం ఒక గాడిన పడదు అని అనిపించి తండ్రి హరీష్ ఒకరోజు కూతుర్ని దగ్గరికి పిలిచి, అమ్మా ఉర్వి, కెరీర్లో నువ్వు అనుకున్న ప్లేస్ని సాధించగలిగావు. ఇక ఇప్పుడు నీకు మ్యారేజ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఒక మంచి మ్యాచ్ చూశాను. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి కుటుంబం. ఇదిగో ఫోటో. రేపు పేరెంట్స్తో కలిసి ఆ అబ్బాయి నిన్ను చూడటానికి వస్తున్నాడు అన్నాడు. ఆ మాటలతో చటుక్కున తల తిప్పి చూసింది ఉర్వి. డాడ్, ఏంటి నాకు పెళ్లి చూపులా? నేను సంతలో పశువునా చూసి ఎవరైనా సెలెక్ట్ చేసుకోవటానికి? ఇంకా ఏ కాలంలో ఉన్నారు డాడ్ మీరు? కుటుంబం మంచిది అంటున్నారు. నా కాబోయే హబ్బీ గురించి చూడాలి కానీ కుటుంబం గురించి నాకెందుకు? మామ్, నువ్వన్నా చెప్పలేదా డాడీకి నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అని అంటూ గట్టిగట్టిగా అరిచింది ఉర్వి. ఆశ్చర్యంగా చూస్తున్న తల్లిదండ్రులను ఉద్దేశించి మళ్ళీ తానే అంది, నేను నా ఫ్రెండ్ ప్రణవ్ 2 years నుంచి లవ్లో ఉన్నాం. మా మ్యారేజ్ గురించి, మా మ్యారీడ్ లైఫ్ గురించి మేమే ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాం. ప్రణవ్ వాళ్ళ పేరెంట్స్కి ఈ మధ్యనే చెప్పాడు. ముందు వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, కానీ ప్రణవ్ నా పెళ్ళి నా ఇష్టం అనటంతో దిగి వచ్చారు. నేను మొన్న వాళ్ళ ఇంటికి ప్రణవ్తో కలిసి వెళ్ళినప్పుడు ఓపెన్గా చెప్పేశాను, ట్రెడిషనల్ మ్యారేజెస్ నా దృష్టిలో ట్రాష్ అంకుల్. నాకు వాటి మీద నమ్మకం లేదు, ఇష్టమూ లేదు. మేము లిమిటెడ్ మెంబర్స్ తోటి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని హోటల్లో పార్టీ ఇద్దామనుకుంటున్నాం అని అంది ఉర్వి. అప్పటికే ఉదాసీనంగా మారిపోయిన మనస్సుతో, ఏమన్నారైనా అని అడిగాడు హరీష్. లిమిటెడ్ మెంబర్స్ అంటే ఎవరెవరమ్మా అని అడిగారు. నా పేరెంట్స్, నా బ్రదరు, మీ ఫ్యామిలీ అని చెప్పాను. ఇంకా ఏం చెప్పావు వాళ్ళకి? నేను ప్రణవ్ ఇద్దరం మా కెరీర్ ప్రోగ్రెస్లో ఎప్పుడూ బిజీగా ఉంటాం అంకుల్. కనుక సంప్రదాయాలు పాటించటం కానీ, కోడలు గిడలు అంటూ లేనిపోని రెస్పాన్సిబిలిటీస్ నెత్తిన వేసుకోవటం కానీ నాకు కుదరదు, ఇష్టం కూడా ఉండదు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కనుక మీరు కూడా బ్రాడ్ మైండ్తో మీ లైఫ్ మీరు లీడ్ చేసేలా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అంతేగాని ఓల్డ్ బ్లడీ తెలుగు పిక్చర్స్లో చూపించినట్టు నేను పళ్ళాలు పట్టుకొని తిరుగుతూ మీకు సేవలు చేయలేను. అదిగాక నాకు ఈ సెంటిమెంట్స్ అస్సలు ఇష్టం ఉండదు. ఇండిపెండెంట్ థింకింగ్ని నేను లైక్ చేస్తాను అని చెప్పాను అంది ఉర్వి. ఏమన్నారు? ఈసారి ఆతృత పడుతున్నట్టున్న గొంతుతో సంజన అంది. మా సంగతి వదిలేయి కానీ మీరిద్దరన్నా కలిసి ఒక ఇంట్లో సక్రమంగా కాపురం చేస్తారా అమ్మా? లేక వైఫ్ హస్బెండ్ అనేవి బ్లడీ సెంటిమెంట్స్ అంటూ సింగిల్ మెంబర్ ఫ్యామిలీగా ఇద్దరు వేరువేరు ఇళ్లలో సపరేట్గా కాపురం పెడతారా అని అడిగారు. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్దామని అనుకుంటుండగానే ప్రణవ్ చెప్పాడు, మా ఇద్దరి మనసుల మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ అనే హెల్దీ రిలేషన్ ఉన్నంత వరకు ఇద్దరం ఒక దగ్గర కలిసే ఉంటాం డాడీ. ఏ కారణం వల్లనైనా మా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చి మాది టాక్సిక్ రిలేషన్గా మారుతోంది అని అనిపించినప్పుడు చాలా సింపుల్గా మంచి అండర్స్టాండింగ్స్తో విడిపోతాం అని చెప్పాడు అంది ఉర్వి. హరీష్, సంజన ఇద్దరూ ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయి
స్తబ్దంగా అలాగే ఉండిపోయారు. అంతవరకు తన స్టడీ రూమ్లో కూర్చుని ఆ ముగ్గురి మాటలను సైలెంట్గా వింటున్న ఉర్వి అన్న సాగర్ పెద్ద పెద్ద అంగలతో విసురుగా బయటికి వచ్చి, ఉర్వి, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? మమ్మీ డాడీలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నువ్వు లవ్లో ఉన్న సంగతి ఇంతకుముందు ఎప్పుడూ చెప్పలేదే? వాళ్ళు ఇప్పుడేగా అడుగుతున్నారు బ్రో. మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడే కదా ఎవరైనా చెప్తారు. నాన్ సెన్స్ మాట్లాడుతున్నా అన్నావు. ఏం నాన్ సెన్స్ మాట్లాడాను? ఫ్యూచర్ లైఫ్కి ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్న టైంలో ముందుగానే అన్ని విషయాలు మాట్లాడుకోవద్దా? ఒక అండర్స్టాండింగ్కి రావద్దా? లేకుంటే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా? నేను అసలే మంచి పొజిషన్లో ఉన్న వర్కింగ్ ఉమెన్ని. పెళ్ళి కాగానే రేపు నా కోడలు అంటూ ఆ సంతంతా దిగబడిపోతే ఎవరు చెయ్యాలి చాకరీ? ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి. కానీ మన ఇండియాలో అసలే బ్లడీ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఐ హేట్ అవర్ ఇండియన్ పీపుల్ మెంటాలిటీ అంది ఉర్వి ఆవేశంగా. పెద్ద ఇప్పుడే దిగొచ్చావు ఫారెన్ నుంచి. ఈ భూమి మీద పుట్టి ఈ గడ్డ మీద పెరగటమే కాక ఉర్వి అని భూమి పేరు పెట్టుకున్నావు. అది మర్చిపోకు. నువ్వు నీ వుడ్ బీ పేరెంట్స్ని మీ లైఫ్ మీరు లీడ్ చేయాలి అని చెప్పినట్టు రేపు నా వైఫ్ మన పేరెంట్స్కు అలాగే చెప్తే ఓల్డ్ ఏజ్లో ఫిజికల్లీ వీక్ అయినప్పుడు వాళ్ళని పిల్లలమైన మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అన్నాడు సాగర్. బ్రో, వాళ్ళంటే ఎనిషెంట్. నువ్వు మోడర్న్ అయి ఉండి నువ్వు ఇలా మాట్లాడతావేంట్రా? మోడర్న్ థింకింగ్ నీకు కూడా లేదేంటి? ఈ రోజుల్లో మనీ స్పెండ్ చేస్తే 5 స్టార్ హోటల్స్ లాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయి. ప్రణవ్ పేరెంట్స్ అయినా మన పేరెంట్స్ అయినా నాకు ఈక్వల్. నేను అందరికీ చెప్పేది ఇదే అంది ఉర్వి. ఏదో అనాలని ముందుకొస్తున్న సాగర్ని భుజం పట్టుకొని ఆపి, సాగర్, ఇంకేం మాట్లాడద్దు. ఈ డిస్కషన్ ఇంతటితో క్లోజ్ అన్నాడు తండ్రి హరీష్. ఇంక నేను వినలేను అన్నట్టుగా నోట్లో పైట కొంగు కొక్కుకొని వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళింది విసురుగా సంజన. అది చూసి ప్రతిదానికి ఒక సీన్ చేయటం ఈ పెద్దవాళ్లకు బాగా అలవాటైపోయింది. ఏదీ లైట్గా తీసుకోరు. కాలం ఎంత మారినా వీళ్ళు మాత్రం మారరు అంటూ తనలో తను అనుకుంటున్నట్టు పైకే అంది ఉర్వి. ఆ మాటలు ఆ ఇంట్లో ఉన్న ఆ ముగ్గురి చెవుల్లో పడ్డాయి. కూతురి మాటలు విన్న తండ్రి హరీష్ మనసు తుఫాన్ తర్వాతి ప్రశాంతతలా ఉంది. లైట్గా తీసుకోవలసిన విషయమా ఇది? తినే తిండి, పీల్చే గాలి కలుషితమైతే నివారణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయినా ఒకవేళ చెడు ప్రభావం చూపిస్తే వైద్యం చేయించుకోవచ్చు. కానీ భావాలు కలుషితమైతే ఆ విషయానికి విరుగుడు ఉంటుందా? అవి యువతరం భావాలు అనుకున్నాడు ఆవేదనగా. ఇదండి భావ కాలుష్యం అనే కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అమూల్యమైన మీ కామెంట్స్ని పంపించండి. ధన్యవాదాలు.